వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ఉమా ఫుడ్డీస్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అండి, అది కూడా తెలంగాణ స్టైల్లో. ఒక ఇంగ్రీడియంట్ వేయడం వల్ల అది ఆంధ్ర చేపల పులుసు అవుతుంది. అది ఏందనేది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. నేనైతే 1 kg రవ్వ చేపలు తీసుకున్నానండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కాల్చి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. పసుపు, గరం మసాలా, జీలకర్ర మెంతుల పౌడర్, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి, రుచికి సరిపడా కారం, చింతపండు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, ఆయిల్. నేనైతే 2 మీడియం సైజ్ నిమ్మకాయలంతా చింతపండుని తీసుకున్నానండి. ఇంకా పులుపు ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది కేజీ ఫిష్కి. ఈ చేపలు చప్పబడకుండా ఉండడానికి ముందే ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టుకుందాం. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఏందో మీకే తెలుస్తుంది. చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. మొత్తం ఈ పసుపు, ఉప్పు, కారం మొత్తం చేపలకు పట్టేటట్టు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం. నేను ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇది కాగాక మెంతులు యాడ్ చేసుకుందాం. జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. అలాగే ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఇది కూడా వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదండి, మంచిగా వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం అయితే నేను వేసుకుంటున్నా. మొత్తం కలుపుకుందాం. ఒక చిటికెడు జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకుందామండి. లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకొని తగినంత వాటర్ పోసుకుందాం. తగినంత పులుసు ఇంకా వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి, దీనికోసం మసాలా ఇద్దాం. పులుసు అయితే బాగా మసలిందండి. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకుందామండి. స్టార్టింగ్లో అయితే కొంచెం వేసుకున్నాము, ఇప్పుడు సరిపడా వేసుకుందాం. 1 స్పూన్ ధనియా పౌడర్ అండి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా.
ఒకసారి కలిపేసుకొని సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకుందామండి. స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు పులుసు సరిపడా వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఈ చేపల పులుసులో తలకాయ పీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. దీంతో తింటేనే నాకు పులుసుతో తిన్నంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఎంతమందికి తలకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. పులుసు అయితే బాగా మసిలింది కదండి, ఇప్పుడు చేపలు యాడ్ చేసుకుందాం. ఇక చేపలు వేసుకున్నాక గంట పెట్టొద్దండి, విరిగిపోతాయి. మధ్య మధ్యలో తిప్పుకుందామండి, గంట మాత్రం పెట్టొద్దు. బా స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ పులుసు అండి, ఇది యాడ్ చేశాక ఆంధ్ర చేపల పులుసు అయిపోతుంది. అదే మామిడికాయ ముక్కలు. గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. ఇది నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. కనీసం ఒక 5-6 గంటల తర్వాత తిన్నా కూడా బాగుంటుంది. నాకైతే ఈ చేపల కూర అంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఇలా చేసేవారైతే కామెంట్ చేసి లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఫుడీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని 98% చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. 2% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్లీజ్ అందులో ఒక 50% చేసుకున్నా కూడా నా ఛానల్ ఎక్కడో ఉంటుందండి. నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఇప్పటికైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, వీడియో బాగా వచ్చిందని అనుకుంటున్నా. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తెలుసు కదా, మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.